సర్కార్ బడులను బలోపేతం చేయడంపై విద్యాశాఖ సమగ్ర శిక్ష అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలొస్తున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు దాటినా ఎస్ఎస్ పరిధిలోని సెక్టోరియల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 489 మోడల్ ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఈ పాఠశాలల్లో కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలి. ఇప్పటికీ చాలా వరకు సరిపడా పిల్లలు లేకపోయినా పట్టించుకునేవారు కరువయ్యారన్న విమర్శలున్నాయి. చాలా చోట్ల మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులు చేరకపోయినా వారిని ఒప్పించడంలో సెక్టోరియల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. జిల్లాలోని 2462 ప్రభుత్వ బడుల్లో 1,48,189 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1,949 ప్రాథమిక పాఠశాలల్లో 52,469 మంది, 158 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10,293 మంది, 355 ఉన్నత పాఠశాలల్లో 85,668 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద స్టూడెంట్ కిట్స్ ఉచితంగా అందజేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఎంతమంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఈ కిట్లు అందాయన్న దానిపైన సమగ్ర సమాచారం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సెక్టోరియల్ అధికారులు రోజు ఒక పాఠశాలను సందర్శించాలి. ఉదయం ప్రార్థనా సమయం నుంచి మధ్యాహ్న భోజనం వరకు అక్కడే ఉండి ఇటు పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, అటు బోధనాపరమైన అంశాలను పరిశీలించాలి. లేబర్, పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో బడిఈడు పిల్లల్ని, బడి మానేసిన పిల్లల్ని బడిలో చేర్పించాలి. జిల్లాలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. గతంలో సెక్టోరియల్ అధికారులు అరకొరగా డిప్యూటేషన్పై ఉండేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో నియామకం జరిగింది. వీరు కేవలం కార్యాలయానికే పరిమితమై నివేదిక పేరుతో ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారన్న చర్చ విద్యాశాఖలో నడుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.